కేరళలో ఒక చాలా విషాదకరమైన ఇన్సిడెంట్ ఒకటి జరిగిందండి. అదేంటంటే ఒక ఆవిడ రీల్స్ చేసే మోజు. యాక్చువల్‌గా ఆవిడ రీల్స్ చేస్తారు. అది రీల్స్ చేయడం అనేది ఆవిడ వ్యక్తిగతం తప్పు కాదు. అయితే ఏంటంటే ఇక్కడ ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడాలంటే ఈ విషయం, ఆవిడ ఒకరి జీవితాన్ని ముగించే విధంగా ఆ రీల్ ఉంది. అదేంటంటే బస్సులో ఆవిడ సెల్ఫీ రీల్ తీసుకుంటా ఒక ఆయన నన్ను అసభ్యంగా తాకాడు, అతను మిస్‌బిహేవ్ చేశాడని ఆవిడ రీల్స్ చేసింది. రీల్ చేయటం వల్ల ఏంటంటే కొన్ని రోజులకి ఏంటంటే ఆయన ఆ రీల్ చూసుకుని నేనెంత మిస్‌బిహేవ్ చేశానా అని ఒక జెంటిల్‌మెన్ ఆయన. సహజంగా మనం బస్సులో ఉన్నప్పుడు మన పక్కన ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఖచ్చితంగా అటు జరిగేటప్పుడు, ఇటు జరిగేటప్పుడు మనం తాగుతాం. సహజం అది. అది ఇంటెన్షనల్‌గా చేస్తే తప్పవ్వచ్చు కానీ మామూలుగా జనరల్‌గా జరిగిన దానికి అది తప్పుగా చిత్రీకరించి ఆ రీల్ వైరల్ చేసి ఆ రీల్ ఆయన జీవితాన్ని ముగించే విధంగా ఉండటం అనేది అయితే చాలా చాలా తప్పు. ఎందుకంటే ఆయన బస్సులో సహజంగా అలాగా ఎక్కువ మంది ఉండరు. అది నేను ఎంత తప్పు చేశానా, నేను ఆయన మనస్తాపానికి గురై ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. అదే సమయంలో ఏంటంటే ఆయన మిత్రులు కానీ లేదా ఆయన చుట్టూ ఉండేవాళ్ళు కానీ ఆయన అసలు అటువంటి మనిషి కాదు, అలా చేయరు ఆయన అని ఆయన ఎంతో సమర్థించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఏంటంటే ఈవిడ సరదా ప్రకారం ఒక రీల్ చేసి దాన్ని వైరల్ చేసి ఒకరి జీవితాన్ని ముగించే విధంగా ఉండటం అనేది చాలా చాలా తప్పు. అదేవిధంగా రీల్స్ చేయటం అంటే చేయొచ్చండి, ఆవిడ వ్యక్తిగతం, నేను కాదంటలేదు, ఎవరైనా కాదనరు. ఆవిడ సరదా కోసం చేయొచ్చు లేదా వ్యూస్ కోసం చేయొచ్చు, అది తప్పు కాదు. కానీ ఏంటంటే ఇంకొకరి జీవితాన్ని ఎఫెక్ట్ చేసేలాగా దాని హెడ్డింగ్లు పెట్టడం, అందులో కామెంట్ చేసి చెప్పడం అనేది చాలా చాలా తప్పు. అదేంటంటే ఎక్కడైనా సరే అటువంటి వైరల్ చేయొచ్చు, తప్పట్లేదు. కానీ ఏంటంటే ఒకరి జీవితానికి ఎఫెక్ట్ అయ్యే విధంగా అటువంటి రీల్స్ ఉండకూడదు అనేది నా ఉద్దేశం అండి. అయితే ఈ మధ్యన ఇన్ఫ్లుయెన్సర్ ఏం చేస్తారంటే మెట్రో స్టేషన్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ, బస్ స్టాప్లో కానీ ఇలా రీల్స్ చేయడం కరెక్టే అంటారు. ఓకే అండి, అంటే మెట్రో స్టేషన్లు ఎక్కడైనా కొంచెం చేసుకోవచ్చండి, తప్పులేదు. కానీ ఏంటంటే ఇంకొకరిని టార్గెట్ చేసి చేయటం అనేది అయితే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే దానివల్ల ఇంకోళ్ళు ఎఫెక్ట్, మొన్న కేరళలో జరిగిన విషయం ఏంటంటే ఒకరి జీవితమే పోయింది. అంటే ఆయన ఎంత సెన్సిటివ్గా ఫీల్ అయితే ఆయన ఆత్మహత్య చేసుకుంటారో చూడండి, అది ఎంత తప్పో రీల్ అది. ఎందుకంటే ఆయన మిస్బిహేవ్ చేస్తే నేనేమన్నా చేశారో పట్టుకుని ఏమన్నా మిస్బిహేవ్ చేస్తే తప్పుగా అవ్వచ్చు, కానీ జనరల్గా చేసే రీల్స్కి మాత్రం అది తప్పు కాదు. ఆ రీల్స్ చేసినా సరే ఇంకోళ్ళ జీవితాన్ని అందులో ఇన్వాల్వ్ చేయడం అనేది మాత్రం చాలా 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 తప్పు అండి అది. అవునండి, ప్రాంక్ వీడియోస్ ఎలాగుంటాయంటే మనం నిజంగా అది నిజమని నమ్మేస్తున్నాం. యాక్చువల్లీ అది కూడా ప్రీ కంపోజ్డ్ మనం రీల్స్ని ఏంటంటే మనం అవి నిజంగా నమ్మేసి నిజంగా కొట్టేశాడు, నిజంగా చేసేశారు, నిజంగా ఎటకారం ఆడాడు అని మనం అనుకుంటున్నాం. వాస్తవానికి ఏంటంటే అవి హ్యూమర్గా ఉండొచ్చు. కొంతమంది ఏంటంటే అవి చూసావు అతను ఎంత ఇబ్బంది పెడుతున్నారో, ఎంత బాధ పెడుతున్నారో అనేసి మనం ఆలోచిస్తున్నామండి. కానీ వాస్తవానికి అవి కూడా కొంత కరెక్ట్ కాదు. అది ఇంకొకళ్ళు బాధపడే విధంగా లేనంత వరకు ఏదైనా మంచిదేనండి. ఇంకోళ్ళు బాధపడితే కనుక అది చాలా చాలా తప్పు అనేది నా ఉద్దేశం. దానివల్ల ఒకరి జీవితాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎఫెక్ట్ అవ్వకూడదు, అంతే.